ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. మన దేవుడు జీవము కలిగిన వాడు, మనకు ఆశ్రయమైనటువంటి వాడు, స్తోత్రార్హుడు అని దావీదు మహారాజు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రభువుని చూసి మనము జీవము కలిగిన మా తండ్రి అని మనము ప్రార్థించుచు ఉన్నాను. ఆయన ఎల్లకాలముల ఉన్నవాడును, జీవించువాడై ఉన్నాడు అని వాక్యము మనకు తెలియచేస్తున్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను భక్తుడు తన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనములో చెప్తాడు. ఆదియందున్న దేవుడు ఆయనే సర్వమానవాళి కొరకై ఈ లోకానికి వచ్చి మృతి పొంది తిరిగి లేచిన వాడు ఆయనే. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములో సజీవుడైన యేసుని చూసినప్పుడు యేసు ఆయనతో మాట్లాడిన మాట ఏమనగా, ఇదిగో నేను మృతుడనైతిని కాని యుగయుగములు నేను జీవించుచున్నాను అని అన్నాడు. యుగయుగములు ఆయన జీవించువాడు కనుక జీవము కలిగినటువంటి వాడు ఆయనే, మరణమును జయించి లేచినవాడు ఆయనే. ఆ దేవుడు మనకు ఆశ్రయ దుర్గమయ్యున్నాడు. ఆయనకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియచేయు వారమై ఉండాలి. పూర్వము ఎలా రాజులు యుద్ధము చేయునప్పుడు వారు కోటలను నిర్మించేటువంటి వారు. ఆ కోటలు వారికి ఆశ్రయమైనటువంటివిగా ఉండేటువంటివి. కోటలలో నివసించే ప్రజలందరూ కూడా సురక్షితముగా ఉండడానికై దాని చుట్టూ ఎత్తైన బలమైన పారి గోడలను కట్టి లోపల ప్రజలకు కావలసిన ప్రతి సదుపాయాన్ని కలుగజేస్తారు. ఈ కోటలను దాటి శత్రువు లోనికి ప్రవేశించకుండా అనేకమైన భద్రత ఏర్పాట్లు రాజులు చేస్తారు. అదే ఆశ్రయ దుర్గము. మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనలో మనమున్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనకు ఆశ్రయము ఆయనే కనుక ఆయన ఎలాంటి కీడు, అపాయము మనలను సమీపించకుండా తన భద్రతలో మనలను కాపాడి ఆశీర్వదించువాడు. కనుక ప్రభువుని చూసి, ప్రభువా నీవే నా ఆశ్రయము, జీవము కలిగిన నీవు ఎల్లప్పుడూ స్తోత్రార్హుడివే అని ప్రభువుకి మనలను మనము సమర్పించుకుందాం. మీకెలాంటి కీడు, అపాయం వచ్చినా ఆశ్రయదుర్గమైన యేసు మీకు అండగా, నీడగా, తోడుగా ఉండి మీ కీడులన్నిటిని తొలగించి, మీ వ్యాధి బాధలను తరిమి కొట్టి, మీరు చేయు వ్యాపారాలన్నిటిని దేవుడు ఆశీర్వదించి, తన కృపా ఆశీర్వాదములతో మిమ్మలను నింపునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలకు మీరు సహాయం చేసి, వారికి కలిగిన సమస్తం మీద నీ దయాహస్తమును తోడుగా ఉంచుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.